ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 12వ తేదీ నుండి జనవరి నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుసు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, మిథున రాశిలో చంద్రగ్రహం, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కేతుగ్రహం, 5వ స్థానంలో రవి బుధ గ్రహాలు, అలాగే 7వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, 11వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో నీచ స్థితిలో ఉండడం జరిగింది. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితిగతులు బాగానే కనబడుతున్నాయి. రాశి అధిపతి పంచమంలో ఉండడం, అలాగే పంచమాధిపతి దశమంలో ఉండడం, ఇదంతా మంచి అనుకూలమైన స్థితిగానే చెప్పవచ్చు. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చకచక జరిగిపోతూ ఉంటాయని అనిపిస్తుంది. చేయాల్సిన పనులన్నీ చాలా చురుకుగానే చేస్తూ ఉంటారు. ఆలోచన తీరు బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే దీనిలో ద్వంద్వ వైఖరి కనబడుతుంటుంది. కొన్ని పనులు పెద్ద స్థాయిలోను, కొన్ని పనులు చిన్న స్థాయిలోను, మరి కొన్ని పనులు ఆర్భాటంగాను చేయాలనే ప్రయత్నం చేసి అనుకున్న పనులు అనుకున్నంత పద్ధతిలో చేయలేకపోవటం జరుగుతూ ఉంటుంది. అయితే అవసరాన్ని మించిన ఆలోచనలు చేయడం వల్ల అవసరానికి తగిన పనులే జరుగుతుంటాయని తెలుస్తోంది. అలాగే ధన యోగాదులు కూడా మంచి అనుకూలతలోనే ఉంటాయి. అలాగే రకరకాల విషయాల్లో తెలివితేటలు ప్రదర్శించడం, మనకి మంచి కీర్తి ప్రతిష్టలు రావడం, ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గడం జరుగుతుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అందరి ఆదరాభిమానాలు కలుగుతుంటాయి. అలాగే అందరితో కూడా ఒక రకమైన పోటీతత్వం కూడా కనపడుతుంటుంది. అందరితోటి అన్ని రకాల విషయాల్లో కూడా కొంత మాటలు చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి అందరితో కలిసి ఉండడం అనేది, కలిసి మాట్లాడడం అనేది జరుగుతుంటుందని తెలుస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అంటే కొంత అనుకూలత తక్కువగా ఇబ్బంది పడుతూనే అనుకూలమైన స్థితిని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారని అర్థం. అయితే అలాంటి సందర్భాలు కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే వాహన యోగం మాత్రం బాగా అనుకూలంగా ఉంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలత బాగానే కుదురుతోంది. అయితే విద్యార్థులకి విద్యలలో గుర్తింపు ఉంటూనే ఆర్థికపరమైన సంపాదన విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించే అవకాశం ఉంటుంది. అంటే కొంత అడ్వాన్స్గా విద్యార్థి స్థాయిలోనే సంపాదన విషయం గురించి ఎక్కువ మాట్లాడడం, చర్చించడం జరిగే అవకాశాలు
ఈ సింహరాశి వారికి ఉంటుంటాయి. అంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటుంటారు ప్రతి దాంట్లో కూడా. అంటే చదువుకునేప్పుడు ఉద్యోగ వ్యవహారాలు, ఆర్థిక సంపాదన విషయాలు గురించి ఆలోచన చేయడం, అలాగే ఆ తర్వాత అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, మరొకటి కొనాలి అని ఆర్థిక సంపదని ఎలా వృద్ధి చేయాలనో ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలా కొంచెం ఒక స్టెప్ ముందుగానే ఆలోచన చేయడం జరుగుతుంటుంది. అయితే ఆలోచనకి తగినట్టుగా కూడా ప్రవర్తన చేసి కష్టపడి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శని దృష్టి రాశిపై ఉండటం వలన కొంత నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. కొంచెం అసహనం అనేది దానివలన కలుగుతూ ఉంటుంది అని అర్థం. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడులన్నీ తగ్గించుకోగలుగుతారు. బాగానే ఆర్థిక సంపదని కూడబెట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత సాధారణ స్థితి ఉన్నది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఏదో ఒక రకమైన స్వల్ప అస్వస్థతలు, ఇబ్బందులు మరి ఉండి వాటిని అధిగమించి పెడుతుంటారని కూడా అర్థమవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. పెద్దగా ఇబ్బంది పెట్టే విషయాలు అయితే ఏమీ కనిపించట్లేదు. మరి కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలపడే అవకాశమే ఉన్నది. అది కూడా ఇబ్బంది లేకుండా త్వరగానే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అలా ప్రయత్నాలు చేయటానికి ఇంకా ఆర్థిక సంపద కొంత అనుకూలత ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఆదాయం ఉంటేనే కుదిరేటట్టుగా ఉంటుంటుంది. అంటే ఏదైనా స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా మనకు సరిపడే స్థితి కంటే ఎక్కువ స్థితిలోనే ఉంటూ ఉంటాయి విలువలు. కాబట్టి ఇంకా ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేని పరిస్థితి కొంత ఉంటుంది. అయితే అటువంటి వాటికి ఇంకా కొంత సమయం తీసుకోవచ్చు. ఇది సరైన సమయం కాదని గుర్తించడం మంచిది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయడం అనేది షేర్ మార్కెట్లు, మరి రియల్ ఎస్టేటు, ఇంకా ఏదైనా కొత్త కొత్త పెట్టుబడులు, డిపాజిట్లు చేసే విధానాలు అవన్నీ కూడా కొంత అనుకూలత తక్కువగా ఉందని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా జూద ప్రక్రియకు సంబంధించిన విషయాలు. షేర్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా ఇలాంటివన్నీ కూడా. అందుకని ఈ జూద ప్రక్రియ సంబంధించిన విషయాలకి అంత అనుకూలత లేదని గుర్తుంచుకొని అటువంటి వాటి జోలి వెళ్లకుండా ఉండటం మంచిది. అయితే ఇంకా సమయం, సందర్భాలు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్లో వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడున్న వాతావరణానికి అనుకూల స్థితి లేదని, పూర్తిగా లేదని గుర్తుంచుకోవాలి. కుజగ్రహం వక్ర స్థితిలో, నీచ స్థితిలో, వ్యయంలో ఉండి కొంత ఇబ్బంది పెడుతుందని గుర్తుంచుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే తప్పనిసరి పరిస్థితిలో గృహ వాహన యోగాలు కానీ, మరి ఇట్లా రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపార వ్యవహారాలు కానీ చేయవలసిన పరిస్థితి తప్పనిసరి అయితే దానికి తగిన ప్రణాళికలు చూసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళవచ్చు. ఆ వెళ్ళే దానిలో భాగంగా గణపతి దేవుని ప్రార్థన, నమస్కారాలు చేసుకొని వెళితే బాగుంటుంది. అలా అటువంటి సందర్భాలు తప్పనిసరి అయినప్పుడు అలా ఉపయోగించుకోండి. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. అయితే భాగ్యాధిపతి వచ్చి వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మన గతంలో తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు, అలాగే పెట్టుబడులు ఇలాంటి వాటిల్లో కొంత మధ్యస్థమైన ఫలితాలే ఎక్కువగా కనపడుతుంటాయని అర్థమవుతోంది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యవహారాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. ఆర్థిక పుష్టి బాగానే పెరుగుతూ ఉంటుంది. అనుకూలత ఎక్కువగానే ఉందని చెప్పబడుతోంది.
కాబట్టి ఉద్యోగ విషయంలో కొంచెం కష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనస్తృప్తి కూడా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాది విషయాలన్నింటిలో కూడా మనస్సుకి సంతోషకరమైన తృప్తికరమైన విషయాల్లోనే ఉంటారని తెలుస్తోంది. ఏదైనా ఈ గతంలో చేసిన పనులకి మంచి కీర్తి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉన్నది. మనం కొన్ని పనులు సాహసంగా చేయటం వల్లనే ఇప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితిని చూడగలుగుతున్నామని అర్థం. అలాగే సాధారణమైన ఖర్చులు వ్యవహారాలు ఉన్నప్పటికీ కొన్ని ఖర్చులు చేసిందే మళ్ళా చేయడం, పొరపాట్లు జరగడం ఖర్చుల విషయంలో ఉంటుంది. కొంత ధనం వేస్ట్ అవుతుందని అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎక్కడెక్కడో పొరపాట్లు జరిగి కొంత ధనానికి నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య కొద్దిగా మాటలతోటి కొంచెం ఇబ్బంది కలుగుతుంటుంది. అతిగా మాట్లాడి మాటల వల్లనే ఇబ్బందులు కలిగించే పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండండి. మొత్తానికి ఈ సింహరాశి వారికి కొంత అనుకూలత ఎక్కువగా ఉండి మధ్యస్థమైన ఫలితాలుగా కనపడుతూ ఉందని తెలుస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలతనే ఉన్నది. అయితే సాహసంగా కొత్త పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం, అలాంటి వాటిలో షేర్ మార్కెట్ లాంటి విషయాల్లో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి జూద ప్రక్రియల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి అలాంటివన్నీ చేయకుండా సాధారణమైన స్థితిలో ఉంటే ఈ వారం కొంత అనుకూలంగానే గడిచిపోతుంది. మొత్తానికి సింహరాశి వారికి శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పవచ్చు. అన్ని పనులు అవుతూ ఉంటాయి, అలాగే అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అనుకున్నంత రేంజ్లో కావు, కొంత సాధారణ స్థితిలో అంటే శుభాధిక్యత ఉంటుంది, పూర్తిగా శుభ అనుకూలత ఉండదు అని అర్థం. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం సూర్య భగవానుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కొంత పెరుగుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.